హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ అనే వ్లాగ్స్. ఇక్కడ నేను మటన్ బ్లడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి మనం బ్లడ్ వేసుకోవాలి. ఈ బ్లడ్ అనేది మన ఇంటికి తీసుకురాగానే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటే ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. తర్వాత దాంట్లోకి మనం కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి మీద ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయిన దాన్ని తీసుకొని మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఒక 5 minutes ఉంచితే సరిపోతుందండి, గట్టి పడిపోతుంది అదంతా. తర్వాత మనం ఇది ఫ్రై చేసుకోవడానికి ఒక 4-5 spoons వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ కొన్ని జీడిపప్పులు తీసుకొని ఈ విధంగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత ఈ ఆయిల్లోకి 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్క, ఒక ఇలాచి, ఒక యాలక్కాయ వీటిని వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, చిటపట్లాడించుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఫస్ట్ ఆయిల్లో ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్లడ్, ఆ పీసెస్ అన్నిటిని వేసి ఒకసారి ఈ ఆయిల్ అనేది బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 tablespoon ఉప్పు, 2 spoons కారం వేసాను. ఇదంతా ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి దీన్ని ఒక 10 minutes పాటు లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఇలా 10 minutes మగ్గిన తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇవన్నీ బాగా వేగిపోయింది బ్లడ్ అంతా. ఇప్పుడు మనం దీంట్లోకి 2 spoons ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ ఇది ఉడికిందో లేదో ఒకసారి గంటతో కట్ చేసి చూసుకుంటే అర్థమైపోతుంది. బాగా ఉడికిపోయింది. దీనిలోకి 2 spoons ధనియా పౌడర్, 1/2 spoon గరం మసాలా వేసి తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, ఫైనల్గా కొత్తిమీర వేసి ఈ విధంగా కలిపేసుకుంటే బ్లడ్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇది ఉత్తగా పీసెస్ లాగా తినచ్చు, లేదా మనం దోశలోకి, రైస్లోకి అలా ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.